దేవుని నామానికి మహిమ కలుగుగాక. బాగున్నారా? దేవుని మహాకృపను బట్టి మిమ్మల్ని పిలిచిన దేవుడు, నమ్మదగిన దేవుడు. అందరిని బట్టి దేవునికి మహిమ ఘనత ప్రభావం చెందినగా ఈరోజు నేను మీతో సంపూర్ణంగా ఒక విషయాన్ని పంచుకోవాలని నేను ఆశపడుతున్నాను. ఏంటి ఆ విషయం అంటే, మనము దేవుని నమ్మిన మనకి కొంతమంది క్వశ్చన్ ఇస్తున్నారు. ప్రశ్నించడంలో తప్పు లేదు, విమర్శిస్తున్నారు. అలాగనే కొంతమంది ఒక క్రిస్టియన్ మీదే వాళ్ళు వీడియోలు చేసి అంతా ఈ సేవకుడు ఇలా అన్నారు, ఆ సేవకుడు అలా అన్నాడు, ఆ సేవకుడు ఇలా దశంబాబు గురించి మాట్లాడాడు అంటే ఆయన పనిచేసి ఎంత తీసుకొచ్చి ఇచ్చేస్తే ఆయన ఏం పొందుతాడు, ఇవన్నీ చెబుతున్నారు. వాళ్ళు చెప్పే క్వశ్చన్ ఏంటంటే, బైబిల్లో రాయబడిన దాన్ని వాళ్ళు మాట్లాడతారు. కాకపోతే దాన్ని మాట్లాడే విధానంలో లేకుండా ఉండబట్టి మీ అందరికీ విమర్శిస్తున్నారు. దాన్ని మాట్లాడే విధానం ఉండాలి. చక్కని దాన్ని బైబిల్లో చూసి దానికి ఒక రిఫరెన్స్తో సహా మరి ఆ దాంట్లో పెట్టి, ఇదిగో ఇలా దేవుడు చెప్పాడు కనుక ఇలా మనం చేద్దాం, దీనివల్ల మనకు ఆశీర్వాదం వస్తుందని చెప్తే బాగుంది. లేదంటే నోటికి వచ్చినట్టు మాట్లాడటం వల్ల పక్కన వాళ్ళకి అవకాశం కలుగుతుంది. అందుచేత అలాంటి అవకాశాన్ని మీరు ఇవ్వద్దు. ప్రియా సేవకులారా, మీ అందరికీ వందనాలు సేవకులారా. అలాగనే నేను ఒక విషయాన్ని మీతో చెప్పాలని నా ఆశపడుతున్నాను. ఏంటి అంటే, ఇప్పుడు ఒక సంస్థ నడపడాలంటే, ఇప్పుడు మరి మందిరాలు నడపడాలంటే భక్తులు వాళ్ళు ఇచ్చే కానుకలను బట్టి ఆ మందిరం నిలబడుద్ది. ఆ మందిరంలో ఉన్న పనివాడు, జీతగాడు అంటే సేవకుడు పోషించబడాలన్నా, ఆ యొక్క సంస్థ నిలబడి ఉండాలన్నా కొంతమంది భక్తులు వాళ్ళ యొక్క మనసులో కలిగిన దాన్ని బట్టి వాళ్ళు ఇవ్వమట్టి ఆ సేవకుడు పోషించబడతాడు, డెవలప్మెంట్ అవుతుంది అన్నమాట. అలాగనే హిందూ దేవాలయాలు ఉన్నాయి. హిందూ దేవాలయాలు సంస్థ నిలబడాలన్నా, ఆ హిందూ యొక్క దేవాలయాలు నిలబడాలన్నా, ఆ యొక్క ఉన్న పూజలు బ్రతకాలన్నా భక్తులు ఇచ్చే దాన్ని బట్టి అది డెవలప్మెంట్ అయింది. బాగా గుర్తుపెట్టుకోండి. అంటే నేను ఏమంటానంటే, మనం ఒకరికి వెళ్ళి వేలు చూస్తే మనకెళ్ళి 4 చూస్తున్నాయి వేళ్ళు. మనం ఒకరికి వెళ్ళి 7 చూపిస్తాం, మనకెళ్ళి 4 చూస్తాయి. అది గుర్తుపెట్టుకోవాలి. అంటే ప్రత్యేకంగా ఇప్పుడు ఏ భక్తులైనా సరే, అది సాయిబాబా, యేసయ్య, లేకపోతే మరి మనం పూజిస్తున్న అయ్యప్ప గారా, లేకపోతే ఇంకా హిందువులు దేవాలయాల్లో మరి ఎంతమంది దేవుళ్ళు ఉన్నారో, అలాగనే తిరుపతి స్థానంలో కానీ, మరి తిరుపతిలో ఉన్న వెంకటేశ్వర స్వామి కానీ, ఇంకా రకరకాలుగా మనం పూజిస్తున్నాం. ఈ యొక్క సంస్థలన్నీ కూడా ఎలా ఉంటాయి అంటే, భక్తులు ఇచ్చేదాన్ని బట్టి ఆ సంస్థలు నిలబడతాయి. వాటిని విమర్శించకుండా వాటిని మీరు మనసులో ఉంచుకుని, అంటే మీరు చేస్తేనేమో సంసారం ఏర్పాటు చేస్తే వ్యభిచారం అన్నట్టు, మీరు చేస్తేనే మంచిగా అంటే క్రిస్టియన్లు ఏదన్నా అంటే దానికి మీరు విమర్శలు చేస్తూ ఉంటారా? ఇది ఎక్కడ న్యాయమండి? ఇది అసలు ఎక్కడ న్యాయం? అసలు మీకు అర్థం కావట్లా. మనము ఒక ఇల్లుని నిర్మించినప్పుడు ఆ మంచి రాళ్లతో కడతాం. చివరికి అది పూర్తి కావాలంటే అది చివరిలో ఒక కాణం వస్తుంది. వాడికి పెద్ద రాయి పనికిరాదు, ముక్కే పనికి వచ్చింది. ఆ ముక్క వద్దని పడేస్తాడు కట్టుబడి కట్టేటప్పుడు. కానీ దాన్ని పూర్తి చేయాలంటే ఆ ముక్క కావాలి. ఆ ముక్క కోసం అక్కడ ఉన్న కూలి చేసే వ్యక్తి దోలాడి ఆ ముక్క ఇస్తే కానీ ఆ కాలం పూర్తి కాదు. అంటే తీసివేయబడిన రాయి తలకి మూల రాయి అంట. చూసారా? అలాగనే మీరు ఏదైతే మీరు విమర్శిస్తున్నారు, ఎవరినైతే ఏ దేవుడైతే మీరు రకరకాలుగా నిందిస్తున్నారో ఆయనే తలకి, ఈ లోకానికి మూలరాయి. అంటే ఈ సృష్టికి ఆయనే కర్త, ఆయనే వెలుగు. చీకటిలో ఉన్న మన జీవితాన్ని వెలిగించి త్రాగుబోతులుగా, వ్యభిచారులుగా, దొంగలుగా ఉన్న మనల్ని ఆయన పిల్లలుగా కన్నాడు మనల్ని. చూసారా? ఎందుకు ఈ మాట అన్నాడంటే, బైబిల్ గ్రంథంలో యోహాను పత్రిక మొదటి పత్రికలో ఏమంటాడంటే, 5వ అధ్యాయంలో, మొదటి పత్రిక 5వ అధ్యాయంలో, దేవుని మూలంగా పుట్టిన పిల్లలంట ఈ లోకముని జయిస్తారు. దేవుని మూలంగా పుట్టిన పిల్లలు ఈ లోకాన్ని జయిస్తారు. జయించిన ప్రతి ఒక్కరి జీవితంలో ఆయన లోకముని జయించే ప్రతి వారిలో ఆయన పిల్లలుగా పిలువబడతారంట. అంటే
లోకములో ఏముంది? కామ, క్రోధ, మద, మాత్సర్యాలు అన్నీ ఉన్నాయి. వీటన్నిటిని జయించుతూ లోకములో ఉన్న కోరికలను, ఆశలను జయించి దేవుని పిల్లలుగా ఎవరైతే నిలిచి ఉంటారో, నిందలైనా, బాధలైనా, కష్టమైనా ఓర్చుకుంటారో వాళ్ళు దేవుని పిల్లలు. అంతేకాని దేవుని అడ్డం పెట్టుకొని రకరకాలుగా వేషధారణతో మోసపుచ్చే ఆత్మలారా, మీకు ఒకటి చెప్తాను. ఒకవేళ మీరు వేషధారణతో క్రిస్టియన్ అనే ముసుగులో ఉండి, మీరు క్రిస్టియన్ అని చెప్పుకున్న ముసుగులో ఉండి, వేషధారణలో ఉండి క్రిస్టియన్ని మోసం చేయాలన్నా, లేదా క్రిస్టియన్లో ఉండి మీరు అనేక వాటికి మరి డబ్బు కోసమని మీ యొక్క దిగజార్చుకుని మీ మనసాక్ష్యాన్ని చంపుకుని బ్రతుకుతున్న వాళ్ళరా, ఇకనైనా తెలుసుకోండి, మారండి. మీ జీవితాలు మారి దేవుని పిల్లలుగా బ్రతకడానికి ప్రయత్నం చేయండి. ఒకవేళ అలాంటి వారు సోషల్ మీడియాలో వేషధారగా ఎవరు ఉంటే ఈ క్షణమే దుఃఖముతో, కన్నీళ్లతో నీ మనసును మార్చుకో ప్రియ సహోదరులారా. ఎందుకు బైబిల్ సెలవిస్తుంది అంటే, ఇక్కడ చూద్దాం 5వ అధ్యాయంలో, యేసు క్రీస్తు ఉన్నాడని నమ్ము ప్రతివాడును దేవుని మూలంగా పుట్టినవాడే, పుట్టించిన వాడిని ప్రేమించు ప్రతివాడును ఆయన మూలముగా పుట్టిన వాడిని ప్రేమించును. మనము దేవుని ప్రేమించుచున్న ఆయన ఆజ్ఞలను నెరవేర్చువారు చూడండి, ఆయన ఆజ్ఞలను నెరవేర్చు వారమైతిమి. దేవుని పిల్లలను ప్రేమించుచున్నామని దీని వలనే ఎరుగుదుము. కనుక మనము ఆయన ఆజ్ఞను గైకొనటే దేవుని ప్రేమించుట. ఆయన ఆజ్ఞను భారమైనవి కావు. దేవుని మూలంగా పుట్టిన ప్రతి వారును ఈ లోకమును జయించుదురు. లోకము జయించిన విజయము మన విశ్వాసమే. లోకమును మనము లోకాన్ని జయించాం కనుక అది ఏంటి? మన విశ్వాసం. ఏంటి ఆ విశ్వాసం అంటే? క్రీస్తునందున్న విశ్వాసంతో లోకములో మనం జయించాం. దేవుని పిల్లలుగా ఆశలు, కోరికలు అన్నిటిని జయించి నిలిచి ఉన్నాం కనుక దేవుని పిల్లలుగా మనం పిలువబడుతున్నాం. దేవుని పిల్లలుగా మనం పిలువబడుతున్నాం అంటే అది మన యొక్క క్యారెక్టర్ మీద ఆధారపడి ఉంటుంది, మన యథార్థం మీద ఆధారపడి ఉంటుంది, మన బ్రతుకులో మనం జీవించే విధానంలో ఆధారపడి ఉంటుంది. కనుక ప్రియమైన వాళ్ళరా, ఎప్పుడైనా సరే మనం విశ్వాసంతో మనము దేవుని ఈ లోకంలో ఉన్న ప్రతి దుర్నీతిని మనం జయించగలిగితే, ఈ లోకంలో ఉన్న ప్రతి బలహీనతను మనం జయించగలిగితే, ఈ లోకంలో ఉన్న ఆశలు, కోరికలు ఏమేమి ఉన్నాయో వాటన్నిటిని జయించి దేవుని పిల్లలుగా మనం విశ్వాసంతో నిలబడగలిగితే దేవుడు తప్పకుండా తన బిడ్డలుగా చూస్తాడు. దేవునికి మహిమ కలుగును కాక. ఈ రోజున చాలామంది దేవుని పేరుతో మోసాలకి ఎగబడుతున్నారు, తెగిస్తున్నారు మోసాలకి. దేవుని పిల్లలుగా పిలువబడుతూనే అబద్ధాలకి, మోసాలకి, ఇలాంటి దగాకోరులారా, మీరు ఇంకా ఎప్పుడు ఇలాగే దేవుని సన్నిధిలో మోసగిస్తూ ఉంటే ఏదో ఒక రోజున నీకు ఆయన ఉగ్రత వచ్చినప్పుడు నువ్వు కనపడవు. అది గుర్తుపెట్టు. ఆయన ఉగ్రతను నువ్వు చూడాలనుకుంటున్నావా, మారాలనుకుంటున్నావా? అది తెలుసుకో. ఆ ఉగ్రతను నువ్వు చూడాలనుకుంటే ఎప్పుడు వస్తుందో, ఏ సమయంలో వస్తుందో, ఏ గడిలో వస్తుందో తెలియదు. అదే నువ్వు మారాలనుకుంటే నీ ఉగ్రత, ఆయన ఉగ్రత నుంచి తప్పించబడతావు. అది తెలుసుకో ముందు. ప్రియమైన వాళ్ళారా, చాలామంది ఈ రోజున దేవుని యొక్క నామాన్ని అడ్డం పెట్టుకుని అడ్డగోలుగా మాట్లాడుతాం, అడ్డగోలుగా జీవిస్తాం, అడ్డగోలుగా ప్రజలను, విశ్వాసంతో ఉన్న వాళ్ళని మోసగించడానికి దురాత్మ సమూహములారా, మీరు ఎప్పుడైతే ఆ దురాత్మ శక్తి నుండి విడుదల పొంది క్రీస్తు శక్తి వద్దకు రండి, అప్పుడే మీకు మోక్షం కలుగుతుంది అని దేవుని వాక్యం చదివిస్తుంది. ఈరోజు నేనేమంటున్నానంటే, దేవుని పిల్లలుగా నువ్వు పిలువబడినవాడైతే మోసం చేయు. దేవుని బిడ్డగా నువ్వు పిలువబడితే దేవుడు నిన్ను పిలుచుకుని ఆయన బిడ్డగా నువ్వు బ్రతికితే అబద్ధమాడో, మోసం చేయు. క్రిస్టియన్లో జీవిస్తూ ఆయన నామానికి ఎప్పుడు అవమానకరంగా బ్రతకవు. ఇంకా అలాంటి అవమానకరంగా నువ్వు బ్రతుకుతూ సిగ్గు విడిచి బ్రతుకుతున్నావంటే నువ్వు లోక సంబంధమే కానీ దేవుని బిడ్డలుగా మాత్రం మనం కావని నువ్వు తెలుసుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రేమైన వాళ్ళ చాలామంది అలాంటి బ్రతుకుతున్నారు కనుక, అలాంటి జీవితం జీవిస్తున్నారు కనుక పక్క వారికి మనం అవకాశం ఇస్తున్నాం. పక్కవారు మనల్ని గురించి విమర్శించే స్థాయికి మనం దిగజారిపోతున్నాం. అలాంటి స్థాయి నుండి మనం దిగజారిపోతున్నాం. అందుకే అంటే నేను పరిశుద్ధుని కనుక మీరు పరిశుద్ధులై ఉండండి అంటాడు.
నిజంగా దేవుని పిల్లలుగా నువ్వు పిలువబడితే, పరిశుద్ధంగా ఉంటే నీ మాట ఎలా ఉండాలంటే ఉప్పు వేసినట్టుగా రుచికరంగా ఉండాలి. నువ్వు చెప్పిన మాట యథార్థమై ఉండాలి. నువ్వు చూసే ప్రతి చూపు యథార్థమై ఉండాలి. నీ పలుకు ప్రతిదీ యథార్థంగా పలకాలి. అబద్ధాలు, మోసాలు, దగ, కుట్ర, కుతంత్రాలతో కూడిన, రాజకీయాలతో కూడిన నీవు ఇలాంటి బ్రతికే కంటే, భ్రష్ట బ్రతికే కంటే నీవు చనిపోవటం మేలంటాడు బైబిల్. ఎందుకు ఈ మాట అంటానంటే, బ్రతకకూడదు, బ్రతికితే నీతిగా బతుకు, బ్రతికిన జీవితంలో నీతిగా బతుకు, అనేకులకు ఇబ్బందికరంగా బతకొద్దు, మోసకరంగా బ్రతకొద్దు, మోసకరమైన జీవితం జీవించొద్దు, ఇతరుల్ని రెచ్చగొట్టి ఇతరులను మోసం చేసి రెచ్చగొట్టి క్రిస్టియన్కి చెడ్డ పేరు తెచ్చే వ్యక్తిగా నువ్వు బ్రతకొద్దు. ప్రియా దేవుని బిడ్డలారా, చెడ్డ పేరు తెచ్చేవాడు ఎవడు దేవుని బిడ్డలు కారు అని బైబిల్ శాపిస్తుంది. ఎందుకంటున్నానండి ఈ మాట? చెడ్డ పేరును మనం ఎప్పుడూ తేకూడదు. నిజంగా దేవుని మూలంగా పుట్టినవాడు అయితే నిన్ను ఎవరైనా మాట అనాలంటే భయపడాలా? ఎందుకు భయపడాలంటే నీ యథార్థను బట్టి, నీ మాట తీరును బట్టి, నువ్వు చెప్పిన మాటలు బట్టి, నీ క్యారెక్టర్ని బట్టి అవకాడ వ్యక్తి నిన్ను అనాలంటే భయపడాలి. అందుకని ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు సోషల్ మీడియాలో చాలామంది మీడియా వాళ్ళు పిలిచి మిమ్మల్ని అవమానం ఇస్తున్నారంటే మీ బ్రతుకు సరైనది కాబట్టి వాళ్ళు అవమానిస్తున్నారు. అది తెలుసుకోమను. నీ బ్రతుకు సరి ఉంటే నిన్ను అవమానించిన వాళ్ళు చక్కగా గౌరవిస్తారు. సోషల్ మీడియాలో వాళ్ళు అట్టు మాట్లాడే, వీళ్ళు మాట్లాడంటే మన బ్రతుకు సరైనప్పుడు ఎవరైనా మాట్లాడతారండి. మనం జీవితంలో క్రీస్తు కొరకు బ్రతుకుంటే నిన్ను ఒక మాట అనాలంటే భయపడతారు వాళ్ళు. ఎందుకో తెలుసా? నీ జీవితంలో యథార్థం కనపడుతుంది, నీ మాటలో యథార్థం కనపడుతుంది, నీ జీవితం, నీ నడక, నీ పడక, నీ ఆలోచన అన్నీ కూడా దేవుని దృష్టికి ఇష్టంగా ఉండి కనుక వాళ్ళు నిన్ను అనాలి అంటే